అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోదావరి పీతలతో కూర. సో, చూసారా గుడ్డు పీత ఎంత టెంప్టింగ్‌గా ఉందో. పీత ఉంది. పీత కాలెక్కడో మిస్ అయింది. ఎక్కడుందబ్బా? ఓకే. అక్క కంచంలో ఉంది. దుబ్బేద్దాం రండి. వచ్చేసింది మన కాలు. అబ్బబ్బా! ఇప్పటికి నా నోట్లోంచి వాటర్ వస్తూనే ఉందండి. ఇంకెందుకు లేటు రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే గసగసాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయని తీసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోండి. ఇందులోకే ముందుగానే పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. కొంచెం బరకగా ఉంటేనే బావుంటుంది. ఓకేనా? తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని దాకపెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగానే చేసుకున్న పేస్ట్‌నంతటిని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆయిల్ ఎంత వేసినా కనిపించదు. కంగారు పడి ఎక్కువ వేసేయకండి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరగాయలు ఇవి మగ్గుతూ ఉంటాయి. మనం ఈలోపు పీతల్ని క్లీన్ చేసుకుందాం. పీతల మక్కలు కౌంట్ చేస్తున్నారు. 1, 2, 3, 4 ఎంతమందికొచ్చాయి అని చెప్పేసి. ఆరెంజ్‌గా ఉంది సరింగా క్లీన్ చేయలేదేమో ఈ అమ్మాయి. పీతల కూర వండుతానంటుంది అని అనుకుంటున్నారా? అదేం లేదండి. అవి పీత గుడ్లు సొన అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. పీతల్ని నీట్‌గా కడుక్కొని వేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టించి మీ టేస్ట్‌కి సరిపడినంత కారం, అలానే చిటికెడు పసుపు, అలానే మీ టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గించి ఫైనల్‌గా ఏంటంటే కొత్తిమీరి, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. ఇందులో నుంచి ఆయిల్ పైకొస్తుందనమాట. ఆ తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అలా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే అబ్బబ్బబ్బా! భలే ఉందండి. నా నోట్లోంచి నీళ్ళసలు ఆగట్లేదు కూరని జూస్తుంటే. మీ రాజమండ్రి అమ్మాయికి నచ్చిన పీతల కూర రెడీ. మీకు నచ్చిన కూరని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.